సమూయేలు రెండవ గ్రంథం 21వ అధ్యాయం. పదిహేడవ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయము 17వ వాక్యం. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుణ్ణి కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. చాలు. ఇక్కడ రెండు గ్రూపులు యుద్ధం చేసుకుంటున్నాయి. ఒక గ్రూప్ ఏమో ఫిలిష్తీయులు, ఒక గ్రూప్ ఏమో ఇశ్రాయేలీలు, అంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలకు ఎప్పుడు చూసినా కూడా ఫిలిష్తీయులు లాంటి శత్రువులు ఎప్పుడు చూసినా కూడా ఎదురాడుతూనే ఉంటారు, ఎదురొస్తూనే ఉంటారు. అర్థమవుతుందా? మనం కూడా అంతే, దేవుని బిడ్డలు. మనకు కూడా ఏవో కొన్ని పరిస్థితులు ఎదురాడుతూ ఉంటాయి, ఎదురొస్తుంటాయి. మనలను ఓటమి పాలు చేయాలని, మనలను సుఖ సంతోషాలు లేకుండా, శాంతి సమాధానాలు లేకుండా, కుటుంబాలలో అనేకులు మరణానికి అప్పగించబడి ఆ ఇంట్లో దీపాలు అనుకుంటున్న వ్యక్తులు, ఏముందమ్మా ఇంటికి పెద్ద దిక్కు, దీపం పెద్ద దీపమే ఆరిపోయింది అంటారు, చూశారు? ఎప్పుడు చూసిన కుటుంబాలలో ఏడుస్తూ నిష్ఠూరాలు పడుతూ సంతోషం లేకుండా చేయాలని చూస్తాడు. ఎవరండి? శత్రువు. ఫిలిష్తీయులు లాంటి శత్రువులు, సాతాను లాంటి వాడు మన కుటుంబాలు ఏమండి ఓడిపోయి ఒంటరితనం నిస్సహాయ స్థితిలో ఉంటే చూడాలనుకుంటాడు. అలాంటి నేపథ్యంలో దేవుని బిడ్డలు అంటున్నారు, అయ్యా దావీదు, జనులు అంటున్నారు దావీదుతో, ఇశ్రాయేలీలకు నువ్వు దీపం లాంటి వాడము. ఆ మాట చెప్పండి, ఎలాంటి వాడవు నువ్వు? ఇశ్రాయేలీలకు దీపం లాంటి వాడము. యుద్ధంలో నువ్వు మరణిస్తే ఈ జనాల పరిస్థితి ఏమిటి? నువ్వు ఉండయ్యా, మేమందరం యుద్ధం చేస్తాం, శత్రువులతో మేము యుద్ధం చేస్తాం, శత్రువులను ఓటమి పాలు చేస్తాం. చూడండి, ప్రజలు నాయకుని కష్టాన్ని గమనించారు. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, దావీదును చంపటానికంట కొత్త కత్తి, ఎప్పుడు వాడని కత్తి అంట. ఫిలిష్తీయులు ఏం చేశారు? ఎప్పుడు వాడని కత్తి. ఆ పై వచనంలో ఉంటుంది, చదవండి 16. అప్పుడు రెఫాయీయులు సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది అంట, కొత్తది. ఇంత మటుకు యూజ్ చేయలే, ఉపయోగించలేదు ఆ కత్తిని. కొత్త కత్తి. వాని ఈటె 300 తులముల ఎత్తు ఇత్తడి కలిగిందంటే. ఈటె అంటే తెలుసుగా, బల్యం. ఇప్పుడు ఎంతో తెలుసా? ఇత్తడి కాస్ట్ ఇప్పుడు
తులమంట 315 రూపాయలు ఇత్తడి. వెండి వేరు, బంగారం వేరు. 300 ఇంటూ 315 క్యాలిక్యులేట్ చేస్తే 94,500 రూపాయలు. ఎంతండి? 94,500 రూపాయలు. అంటే దగ్గరగా 1,00,000కు రీచ్ అయింది ఈటే. ఒక ఈటే 1,00,000కు రీచ్ అయింది ఇప్పుడు. ఇంత మటుకంట దేవుని బిడ్డలారా ఆ కొత్త కత్తితో ఎవరిని చంపలేదంట. ఆ సంగతి తెలుసుకున్న దావీదు అల్లుడు ఎవరండి? దావీదు అల్లుడు అబీషై. దావీదు అక్క పేరు ఏమిటో తెలుసా? సెరూయా. దావీదు అక్క పేరు, అక్క కొడుకు అబీషై. అక్క ఏం చేసిందంటే తనకు పుట్టిన 3 బిడ్డలను మేనమామ కింద పెట్టేసింది. అర్థమవుతుందండి? ఆసహేలు, అబీషై, యోవాబు 3 కూడా మేనమాముని కాపాడుకోవటం కోసమే కన్నెట్టుంది అక్క. అక్క అంటది, నా తమ్ముడిని అవసరమైతే మీ ప్రాణాలు పెట్టైనా కాపాడాలంటుంది. బిడ్డలనైనా వదులుకుంది, తమ్ముడిని వదులుకోవట్లేదు. చప్పలు కొట్టి గణపరచండి ఒకసారి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఇలాంటి అక్కలు చాలా రేర్ కనపడతారు. అక్కకి బావొస్తే తమ్ముడు పిల్లల్ని పట్టించుకోరు. అక్కకు పిల్లలు వచ్చినా కూడా ఏం చేస్తుంది? మీ ప్రాణాలు అడ్డు పెట్టైనా ఏమిటి మీ ప్రాణాలు అడ్డు పెట్టైనా నా తమ్ముడిని మీరు కాపాడాలి. ఎంత గొప్ప కమిట్మెంట్. అక్క పేరేంటి? సెరూయా, దావీదు అక్క. నువ్వెందుకయ్యా వీళ్ళ మీద నువ్వెందుకు? ఇశ్రాయేలీలు అంటున్నారు, జనం ఇస్తున్న సాక్ష్యం. ఇశ్రాయేలీలకు నువ్వు దీపం లాంటి వాడివి. ఎలాంటి వాడివి? దీపం. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి దీపం అనగా కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఫీడ్ చేసుకోండి. దీపం అంటే ఇశ్రాయేలీలకు నువ్వు దీపం. నువ్వే ఆరిపోతే, నువ్వే చచ్చిపోతే మమ్మల్ని ఎవరు వెళ్తారు? జనాల రక్షణ, జనాల క్షేమం కొరకే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడంట. జనాల బాగోగులు కొరకే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళకి దీపమై నడిపించడానికే దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. అందరిని ఈయన వెలుగుతూ అందరిని వెలిగించటమే దావీదుకి ఇచ్చిన కేడర్ దేవుడు. అర్థమవుతుందండి? మనం వెలగాలి, ఇతరుల్ని వెలిగించాలి. దావీదు గురించి దేవుడు కూడా ఒక మాట, సాక్షాత్తు దేవుడు అంటున్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథము అందరూ కూడా ఓపెన్ చేసి చూడండి. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడు ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 10 గోత్రాలలో దావీదు కుమారులకంట ఒక గోత్రాన్ని ఇచ్చాడు దేవుడు. అవును, వింటున్నారా? దేవుడు ఇస్తున్నాడు. దావీదు ఇదిగో నాకు దీపం. ఏమంటున్నాడండి? మీకు ఒక దీపం. నా దగ్గరకు ప్రజలు చేరటానికి దావీదు ఒక దీపం.
ఆ దీపంలో ఎంతమంది నడుస్తున్నారో నేను కూడా చూస్తున్నాను. ప్రభు సాక్షాత్తు ఏమంటే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు ఒక దీపం, దావీదు ఒక దీపం. ఇందాక జనులు ఇచ్చారు సాక్ష్యం. ఏమని? జనులు ఏమని సాక్ష్యం ఇచ్చారు? నువ్వు ఇశ్రాయేలీలకు దీపం. ఏమంటే ఇలాంటి మంచి సాక్ష్యం మనకుందా? లోకంలో ఒక నానుడి మాట ఉంది, ఎన్నో కుటుంబాలను ఆర్పేసావు. నేనన్నా చక్కగా మాట్లాడా. కొంతమంది మాసుగా అంటారు, ఎన్నో కొంపలను ఆర్పేసావని. కొంపలను ఆర్పేసింది వచ్చింది, కొంపలను ఆర్పేసినోడు వచ్చాడని. దావీదంట అనేక ఏమంటే కుటుంబాలను, జనాలను కట్టాడు. అసలు దావీదుకే తినటానికి లేదు. తినటానికి లేక అరణ్యవాసిగా తిరుగుతుంటే వింటున్నారా, దావీదు దగ్గరంట 400 మంది అరణ్యంలో వెంబడించారు. అసలు వెనకే తినటానికి లేదు. అంటే ఎంత ప్రేమతో వాళ్ళందరినీ ప్రేమించుంటే వాళ్ళు దావీదు వెనక తిరుగుతున్నారు. 400 మంది దావీదు వెనకాల. కరువు కాలంలో ఉన్నవాడు గొప్పోడు. అన్నీ ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, సిరి సంపదలు ఉన్నప్పుడు వెంబడించే జనం కంటే ఏమి లేనప్పుడు వెంబడిస్తారు చూసారా, వాళ్ళు నిజమైనటువంటి భక్తులు, ప్రేమ కలిగినోళ్ళు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఏమంటే ఈరోజు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, సంపద ఉంది. లేకపోతే నా దగ్గర ఇదిగో ఒకవేళ దేవుని పాటలు, వాక్యం మాటలు ఒకవేళ కూర్చునే శక్తి ఉంది కాబట్టి మీరు ఉండటంలో గొప్పేం కాదు. నా దగ్గర అన్ని పోయినప్పుడు కూడా మీరు ఇదే వెంబడింపు కలిగి ఉండటం నిజంగా దావీదు దగ్గర ఉన్న సైన్యానికే దక్కింది ఆ ఘనత. ఈ రోజుల్లో ధనవంతులైన పాస్టర్ గారిని వెంబడిస్తున్నారు. మంచి మందిరాలు, మంచి ఏమండి పరిస్థితులు, ఎఫర్ట్స్ చూపించే పాస్టర్ గారిని వెంబడిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో కూడా రేకులు వేసుకొని, నాకు తెలిసి కొన్ని ప్రాంతాలు చూసి వచ్చాను, తాటాకులు కట్టుకొని ప్రత్యక్ష గుడారంలాగా డేరాలు కట్టుకొని సేవ చేస్తున్న సంఘాలు నేను చూసి వచ్చాను. అలాంటి వాటిలో జనం ఉండట్లా. ధన సంపన్నులను వెంబడించే పరిస్థితుల్లోనే నేటి విశ్వాసులు కనపడుతున్నారు. దైవ జనాంగమా, దావీదంట దీపంగా ప్రజలకు అండదండగా ఉన్నాడు. మనం ఏ కుటుంబానికి అండగా ఉన్నాం? ఏ వ్యక్తికి మనం అండగా ఉన్నాం చెప్పండి? ఎవరు చీకటిలో నడుస్తుంటే వారిని వెలుగులోకి మనం నడిపించగలుగుతున్నాం చెప్పండి? ఎవరి స్వప్రయోజనాలు వాళ్ళవే. స్వార్థం కోసం మనుషులను వాడుకొని ఆ పని అయిపోగానే వాళ్ళని వదిలేస్తున్నారు. దీపంగా మనం నిలబడి వెలుగునిద్దాం అనుకోవట్లా. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎవరండి ఆయన? హలో, బాప్తిజం ఇచ్చు యోహాను. దావీదును గురించి జనాలు చెప్పారు. ఏ జనాలు? తమ ప్రజలే, ఇశ్రాయేలీలే. మీరు చెప్పాలి మా గురించి. ఈడ ఉన్నట్టే ఉండి, ఇక్కడ ఉన్నట్టుగానే ఉండి పాస్టర్ గారు పదే మీ గురించే చెప్తున్నాడని ఏమంటే దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు ఇక్కడ?
దావీదును గురించి జనములు ఎటువంటి మంచి సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. అతడు, అయ్యా నువ్వు ఇశ్రాయేలీలకు దీపానివి. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. నీ వంశానికి ఒక గోత్రం ఇస్తున్నాను, నువ్వు ఒక దీపం. నీ వంశం ఇంతటితో అంతరించకూడదు. వింటున్నారండి? అలాగనే ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం. మీకు ఒకటి తెలుసా? దీపంగానే ఉంటే ప్రయోజనం లేదు. అది మండాలి, అది ప్రకాశించాలి, అది వెలగాలి. చీకటి గల ప్రాంతంలో దీపం పెడితే చీకటంతా పారిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎన్నో చీకటి బ్రతుకులకు నేను ఎలా ఉండాలంటే, అమ్మ వినండి, ఎలా ఉండాలి? దీపంలాగా ఉండాలి, వెలిగిచ్చే దీపంగా ఉండాలి. ఒక మాట మనిషిని ఆర్పేసిద్ది, దేవుని మాట మనిషిని వెలిగించిద్ది. తేడా ఉందా? స్వప్రయోజనాలు కోరే మన మాట ఇతరుల్ని ఆర్పేసిద్ది. నిజంగా దేవుని వాక్యం అనే మాట మనుషులను వెలిగిస్తుంది. అందుకే నేను మనుషుల మాటలు నమ్మను అసలు. ఎవడు నన్ను వాడుకున్నా, ఎవడు నన్ను పిలిచినా వాడి స్వప్రయోజనం కోసమే కానీ, ఏమంటే ఆత్మల రక్షణార్థమై అందులో వాని బాగోగు, నా బాగోగు, ప్రజల బాగోగు ఉండదు. స్వప్రయోజనాలు కోరితే నిజంగా దేవుని మాట అంట ఎదుటి వ్యక్తిని, నన్ను, ప్రజలను కూడా బ్రతికిస్తుంది. అది ఏమండి మండుచు ప్రకాశిస్తున్న దీపం. అది ఒక దీపం ఏమండి కుటుంబంలో ఉన్న చీకటిని ఎట్లాగా పారదోలిద్దో, మనుషులను తడువుకోకుండా చీకటిలో ఏమండి తడువుకోకుండా మనుషులు ధైర్యంగా ఎలాగైతే తిరగగలుగుతారో, దీపం ఉంటే మనుషులకు ఎంత ధైర్యం ఉంటుందో, నిజంగా ఆత్మ సంబంధమైన వ్యక్తి కూడా వెలిగించబడితే ఇతరులకి అలా ఉంటుంది. సో ఇంకొక మాట కూడా మీరు చదవాలి. నిర్గమకాండం తీయండి, 27వ అధ్యాయం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదవండి. 27-20. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలివ నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు, ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించారంట. దీపం నిత్యము మండాలంటే దంచి తీసిన ఒలీవల నూనె. దీపం వెలగాలంటే ఖచ్చితంగా నూనె కావాలి. దీపం వెలగాలంటే ఖచ్చితంగా నూనె కావాలి. ఆ వత్తి కూడా కావాలి. అన్నీ ఉండి దీపాన్ని మనం వెలిగించామనుకో, వెలిగించిన దీపాన్ని తీసుకొచ్చి గాలిలో ఎవడు పెట్టడు. అన్నీ బాగున్నా ఏదో అల్లుడి నోట్లో శని ఉన్నట్టు దీపం అంతా మనం వెలిగించి పెట్టిన వత్తి ఉన్నా, నూనె ఉన్నా, దాన్ని మనం వెలిగించి పెడితే పొరపాటున గాలే విసిరిందనుకో, ఆరిపోవచ్చు. గాలి విసిరినా ఆరిపోవచ్చు. గాలి విసిరినప్పుడు చేతులు అడ్డు పెట్టలేదు అనుకో, ఆరిపోవచ్చు. గాలి విసిరినా ఇంకొక ఆప్షన్ ఉంది మనకి, చేతులు పెట్టైనా కాపాడవచ్చు. నూనె లేకపోయినా ఆరిపోయిద్ది, చేతులు అడ్డు పెట్టకపోయినా ఆరిపోయిద్ది, గాలి విసిరినా ఆరిపోయిద్ది. ఇంకొకటి, అన్నీ బాగున్నా కుళ్ళుబోతోళ్ళు ఉంటారుగా, ఉఫ్ అని ఊది కూడా ఆరిపోయవచ్చు. అంటే మన దీపాన్ని ఆర్పటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు వెలగకుండా ఉండటానికి, నువ్వు ఆరిపోవటానికి. వాక్యం చెప్తా ఉంది,
సరే ఇవన్నీ కాకపోయినా దీపంగానే ఉండి చీకటి పడుతుంది, వెలిగించాలనే గ్రహింపు లేకపోయినా దీపం ఆరిపోయే ఉంటుంది. అరే టైం అయిపోయింది, చీకటి పడుతుంది, ఈ సమయంలో మనం లైట్ వెలిగించాలనే గ్రహింపు ఉండాలి. అంటే ఆరిపోవటానికి చెప్తున్నా. దీపం నిత్యము వెలగాలంటే నూనె ఉండాలన్నాడు. అక్కడేగా నేను ఇక్కడ కొంచెం ముందుకెళ్ళింది. నూనె ఉన్నా, వత్తున్నా, అది వెలుగుతున్నా, ఆరిపోవాలంటే గాలి వస్తే చాలు. ఏమొస్తే అంటే గాలి లాంటి మాటలు నీ దీపాన్ని ఆరిపేస్తాయి. గాలి మాటలు వినకూడదు. అందుకే యోబు అంటాడు, మీ గాలి మాటలు ముగిసేనా. ఏమంటాడు స్నేహితులతో, మీ గాలి మాటలు కాసేపు, గాలి మాటలు విన్నా ఈ దీపం ఆరిపోద్ది. ఏంటమ్మా, చేతులు అడ్డు పెట్టకపోయినా దీపం, గాలి వచ్చింది సరే విన్నావు, ఆరిపోకుండా ఉండాలంటే ఏం పెట్టాలి? చేతులు అడ్డు పెట్టాలి. గాలిని కూడా తట్టుకోగలిగిన చేతులు, దేవుని చేతులు, ఆయన చేతుల్లోకి ఈ దీపాన్ని తీసుకెళ్ళాలి. ఇంకా ఏమంటాడు, నూనె లేకపోతే ఆరిపోద్ది, నూనె ఉన్నా కూడా గాలి తగిలిన ఆరిపోద్ది, చేతులు అడ్డు పెట్టకపోయినా ఆరిపోద్ది. నోటితో మనం ఊపి కూడా ఆపేయచ్చు. కొంతమంది కావాలని మనల్ని ఆర్పేస్తుంటారు, కావాలని. ఇంకోటి, ఈ టైంలో మనం వెలిగించాలనే గ్రహింపు. ఈ టైంలో మనం వెలిగించాలి. ఇదిగో సాయంకాలం అవుతుంది, 6 అవుతుంది, ఇదిగో పగలున్న వెలుగంతా పోతుంది, చీకటి వచ్చింది. వెలిగించాలనే ప్రయత్నం నువ్వు చేయకపోవటం, ఆ గ్రహింపు నీకు లేకపోతే ఆరిపోతావు. ఇంతకు నేను చెప్తుంది ఏమిటంటే, దీపం అనగా దావీదుని దీపమే అన్నారు, బాప్తిజం ఇచ్చి యోహాన్ని దీపమే అన్నారు. యేసయ్య కూడా దీపమే. మరి మనం ఎవరమండి? ఆయన దీపమైతే ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మనం కూడా దీపాలుగానే ఉండాలి. ఇంట్లో ఒక దీపమే ఉంటుందా? ఇల్లు మొత్తాన్ని కవర్ చేయటానికి వంటగదిలో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటుంది, హాల్లో ఉంటుంది, వరండాలో ఉంటుంది, బాత్రూంలో ఉంటుంది. మనం ఎక్కడున్నా ఆ ప్రదేశం అంతా ఏం పెట్టుకుంటాం? దీపాలు పెట్టుకుంటాం. మనం కూడా ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఇందాక మేము పాట వినుకుంటూ వచ్చాం, కూర్చున్నా, లేచినా, పడుకున్నా, మేము నడిచినా నువ్వు పరిశీలిస్తున్నావు, మమ్మల్ని గ్రహిస్తున్నావు, చూస్తున్నా దేవుడివి. మనం ఎక్కడున్నా కూడా వెలుగుతూ ఉండాలి. ఎక్కడున్నా కూడా వెలుగుతూ ఉండాలి. మన దేహమంతా వెలుగుమయంగా ఉండాలి. ఒక 3 సంగతులు చెప్తాను. అంశం పేరు ఏమిటంటే దీపమనగా. అందరు చెప్పండి, ఏంటి? గట్టిగా చెప్పండి. దీపమనగా అంటే నెంబర్ 1, పరిశుద్ధ గ్రంథమందు 119వ కీర్తన తీయండి అందరూ. 119వ కీర్తన 105వ వాక్యాన్ని చదవండి. 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూడండి, నెంబర్ 1 దీపం అంటే వాక్యము. క్లియర్గా వినండి. దీపం అంటే ఏంటి? నోరు తెరిచి చెప్పండి. మామూలు దీపం ఇంటిలోకి ఒక కుటుంబాన్ని వెలుగులో, లోక సంబంధమైన వెలుగులో ఉంచిద్దాము. వాక్యమనే దీపంగా ఉంటే కొన్ని కోట్ల మంది ప్రజలకు మనం ఆదర్శంగా ఉంటాం. ఆమేన్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మనం వాక్యమనే దీపంగా ఉండాలి. మనలో వాక్యం ఉండాలి.
ఎటు పోవద్దు. ఇటు చూడండి, తొందరగా బైబిల్ ఓపెన్ చేసి 119వ కీర్తనలో ఉన్న వాక్యాలే మీకు నేను తెలియపరుస్తాను. ఎన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. వాక్యం ఏమండి, మరి వాక్యం దీపం అన్నాడు కదా, వాక్యం ఏం చేసింది చూడండి. నెంబర్ 1, 119వ కీర్తన 9వ వాక్యం అండర్లైన్ చేసుకోండి. నీ వాక్యమును బట్టి మేము జాగ్రత్తగా చూసుకోవటమే కదా. యవనస్తులు 9వ వచనం 119:9, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు? దేని చేత? నీ వాక్యం చేతనే. యవనస్తులు నడకని శుద్ధి చేయగలిగింది వాక్యం. అందుకే వాక్యం దీపంతో పోల్చారు. నడకను శుద్ధి చేసిద్దంట వాక్యం. 11వ వాక్యం చూడండి. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము. పాపం చేయకుండా అడ్డుకునేదే వాక్యం. యవనస్తులను శుద్ధి చేసేదే వాక్యం. యవనస్తుల నడకని శుద్ధి చేసేదే వాక్యం. 16వ వాక్యం చూడండి. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను. ఇదిగో వాక్యం ఆనందింపజేసిద్దంట, హర్షింపజేస్తుంది. ఏమన్నా వింటున్నారండి? ఇవన్నీ వాక్యంలో ఎంత మేలు ఉందో చూడండి. వాక్యం ఏం చేస్తుంది? నడతను శుద్ధి చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, పాపం చేయనీయకుండా అడ్డుకుంటుంది. వాక్యం ఏం చేస్తుంది? దేవుని బిడ్డలారా, ఆనందింపజేస్తుంది మనల్ని ఆయన కట్టడలను విని. 17వ వాక్యం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసమును చూపుము, నీ వాక్యమును బట్టి నేను. చూడండి, వాక్యాన్ని బట్టి మనం నడుచుకుంటే వాక్యం చెప్తుంది అనేకులు దయారసం, ఏంటి అందరి దయను పొందుకుంటావంట. వాక్యాన్ని అనుసరించి నడిచేవాడికి ప్రజలందరూ దయ చూపుతారు. నీ ఇంట్లో వాళ్ళే నీ మీద దయ చూపట్ల, సంఘంలో దయ లేదు, పేరేమో దయమ్మ, ఆమెకు లేనిదే దయ. పేర్లు బాగానే పెట్టుకుంటాం. వాక్యం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడు. అందుకే అంటున్నాడు, వాక్యం ఏమంటే దీపంగా నువ్వు పోల్చుకొని, వాక్యమే దీపంగా నువ్వు నడుచుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి చూడండి. పాపం చేయలేవు, నడత శుద్ధి చేసుకుంటావు, ఆనందిస్తుంటావు. ఎప్పుడు చూసినా వాక్యాన్ని చూసి ఆనందిస్తావు. కానీ వాక్యం నన్ను పొడిచింది. ఇందాక కొన్ని కుటుంబాలకు వెళ్తే మమ్మల్ని అన్నారు, మమ్మల్ని ఇట్ట అన్నారని ఫీల్ అవుతున్నారు. అమ్మ, నిన్నే కాదు, నా భార్య, నా పిల్లలు, మేము అందరూ తగిలిన మేము సరి చేసుకొని వస్తున్నామమ్మ. నన్ను కూడా అంటుంది వాక్యం. అందుకే కాబోలు కొంతమంది రాలేదు. వాక్యం తాగలాలి. అందాక అన్నాడుగా, దంచి తీసిన ఒలీవ నూనె. దంచాలి నిన్ను. దంచు బాగా దంచు. నిన్ను దంచితే నువ్వు మారుతావు. బాబు, ఏం చేయాలి? నిన్ను దంచితే కళ్ళు తెల్లగా వస్తాయి, ఎర్రగా రాకుండా. నిన్ను దంచాలి బాగా. దంచకపోతే ఎట్లా? దంచి తీసిన ఒలీవ నూనె అన్నాడు. మరి దంచమంటుంది వాక్యం. బాగా దంచాలి, దంచితే మారుతాం. దంచకపోతే ఏం మారుతావు? పాపంగానే ఉంటుంది. ఈ రోజుల్లో అవే బోధలు అవే సంఘంలోకి రాగానే దీవెనిస్తారు. దీవెన ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి, నేను దీవెనిస్తాను, మీరు ఆమెను అనండి. ఏంది నువ్వు ఇచ్చేది? నీకే లేదు దీవెన. డబ్బుంటే కాదు దీవెన. మన రహస్య కార్యాలు, మనం ఏం చేస్తున్నామో, కనపడకుండా ఏం చేస్తున్నామో, మనుషుల్ని ఎలాగ నమ్మిస్తున్నామో, బాబాల్లో ఒక బాబాగా ఉంటున్నామేమో అని అర్థమవుతుందండి. కొంతమంది ఉన్నారుగా రహస్య కార్యాలు చేసుకుంటూ. అది దేవుడికి తెలుసు, చేసేవాడికి తెలుసు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం దగ్గర ఎవడైనా ఓడిపోవలసిందే, కడుక్కోవలసిందే, నేర్చుకోవలసిందే, ఒదిగుండాల్సిందే.
తర్వాత పేజీ తిప్పండి. పరిశుద్ధ గ్రంథం ముందు పేజీ తిప్పండి. 25వ వాక్యం. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను, వాక్యం బ్రతికిస్తుంది. ఏమండి, నీ ప్రాణం పోతున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఏం పోతున్నా? నీ ప్రాణం పోతున్నప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రాణాన్ని నిలబెట్టింది, బతకాలనే ఆశను పుట్టిస్తుంది, బ్రతకాలనే ఆశను పుట్టిస్తుంది. ఈరోజు పొద్దున్నే రాశాను వాక్యం మీద పాట. దేవునికి స్తోత్రం. బ్రతకాలనే ఆశను పుట్టిస్తుంది. 38వ వాక్యం, 28వ వాక్యం చదవండి. వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం వలన నన్ను స్థిరపరచు. వాక్యం స్థిరపరిచిద్దండి. ఇదిగో స్థిరము లేని మనసుని, మెంటల్గా ఉన్న మనసుని, మానసికంగా ఉన్న మనసుని, స్థిమితంగా లేని మనసుని వాక్యం స్థిరపరిచిద్ది. ఇంకా మనం అలా చదువుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గురించి అనేకమైన సంగతులు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 49వ వాక్యం లేకపోతే 50వ వాక్యం చదవండి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో కాదు, నా బాధలో ఇదే నాకు నెమ్మది. బాధ, నా బాధలో ఇదే నాకు నెమ్మది. అన్ని బాధలన్నీ కలిపి ఒకే పెయిన్తో బాధపడుతుంటావే, వాటి నుంచి నీకు నెమ్మదినిచ్చిద్ది. వాక్యం నెమ్మదినిచ్చిద్ది, శుద్ధి చేసిద్ది, పాపం చేయనీదు, ఏమండి ఆనందింపజేసిద్ది. వాక్యం దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రాణం పోతున్న నీకు ఆశలు రేపిద్ది. బ్రతకాలనే ఆశ, దేవుని కోసం బ్రతకాలనే ఆశ. దేవుని బిడ్డలారా, ఇలాంటి వాక్యాన్న మీరు కాలదనుకుంటుంది, ఇలాంటి వాక్యాన్న మీరు వద్దనుకుంటుంది. వాక్యాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం, వాక్యాన్ని మర్చిపోతూ ఉన్నాం. తర్వాత పేజీ తిప్పండి. 101వ వాక్యాన్ని చదవండి. 101వ వాక్యం. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను, ఇదిగోండి దుష్ట మార్గాల్లో నుంచి తప్పిస్తుందంట, అందులోకి వెళ్ళొద్దంటది వాక్యం. తర్వాత 103వ వచనం చదవండి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురం. ఇటు చూడండి, ఎంతో స్వీట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి అంట వాక్యాలు. మరి మీకెందుకో వాక్యం ఒకటే మంటపడుతుంది. వాక్యం టేస్టీగా తీసుకోవలసింది బాగొట్టి వాక్యం వింటేనే కడుపు మంటపడుతుంది. నా గురించే అవును, నీ గురించి. ఇప్పుడు ఏందంటావు? ఓపెన్గా అంటే ఇప్పుడు నీ గురించి ఏందంట, సరి చేసుకో, బాగుపడతావు. లేదనుకో, పో, చెత్తలో కలిసిపో. నన్ను అట్లా అనుకుంటే, నేను అట్లా అని ఫీల్ అయితే నేను బాగుపడింది. వాక్యం ఏమని సెలవిస్తుందంటే అది మంచి టేస్టీతో కూడింది. స్వీట్ అంట, స్వీట్, చాలా తీయగా ఉంటుంది. మీరు వినగా నన్ను ఎన్ని వాక్యాలతో ప్రభు నన్ను హెచ్చరిక చేసినా నాకు అనిపిస్తుంది, నీ మాట స్వీట్ తండ్రి. నువ్వు నన్ను వదులుకోకనే నువ్వు అంత స్వీట్గా వార్నింగ్ ఇస్తావు. స్వీట్ వార్నింగ్ అంటారు తెలుసా? వార్నింగ్, స్వీట్ వార్నింగ్. కొంతమందికి హార్ష్గా ఇచ్చే వార్నింగ్ వేరు, స్వీట్ వార్నింగ్ వేరు. నేను అలా భావిస్తాను. అందుకే ప్రభు నన్ను వదలట్లా. 105వ వచనం చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై. చూడండి, నీ వాక్యం ఎలాంటిదంట? ఎలాంటిది? నా పాదములకు దీపం, పాదాలకు దీపం. ఎటు నడవాలో, ఇదిగో లైట్లో మనం లైట్ ఉండి చూసి నడవటం అంతంత మాత్రం. పేడలు వేస్తున్నావు, ఏమండి రకరకాల మలంలో వేస్తున్నావు, కాలు చూసే మళ్ళీ కళ్ళు ఉన్నాయి, 6 అడుగులు ఉన్నావు, బురదలు వేస్తుంటావు, పట్టపగలే వెలుతురున్నప్పుడే మొలలు వేస్తుంటావు కళ్ళు. వాక్యం చెప్తా ఉంది, నీ వాక్యం నా పాదములకు దీపం, త్రోవకు వెలుగైంది. ఏమండి వెలుగు, ఏమండి మనకు దారి చూపిస్తుందండి.
వాక్యం ఎటు నడవాలో ఏం చేయాలో నేర్పిస్తుంది. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా తృణీకరించకూడదు. 114వ వాక్యం చదవండి. నాకు మరుగైన చోటు నా కేడెము నీవే, నేను నీ వాక్యం మీద ఇదిగో మనం దాచిపెట్టిద్దంట. వాక్యం ఏం చేసిద్ది? వాక్యము దాచిపెట్టిద్ది, ఆపద నుంచి దాచిపెట్టిద్ది. వాక్యం తెలిసినోడు చాలా జాగ్రత్తగా దాక్కుంటాడు. శత్రువు నుంచి ఏమంటే అపాయాల నుంచి జాగ్రత్తగా దాక్కుంటాడు. వాక్యం తెలిసినోడు ఇరుక్కోడు అన్నిట్లో పోయి. అందుకే వాక్యం కావాలి. 130వ వాక్యం చదవండి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఏం చేస్తుందంట వాక్యము? తెలివి లేని వాళ్ళకి తెలివినిస్తుందంట వాక్యం. వాక్యం తెలివినిస్తుంది. నీకు తెలివితేటలు లేకపోతే వాక్యం చదవమంటాడు. తెలివి ఉన్నవాళ్ళు ఏమండి ఇదిగో ఇంకా చదువుకోవాలి. ఎందుకంటే మాకు తెలివి ఉందనుకొని చాలామంది రాంగ్ డాక్ట్రిన్ చేస్తున్నారు. రకరకాల విభిన్నమైన బోధలు చేస్తున్నారు. తెలివి ఎక్కువైపోయి. 140వ వాక్యం చదవండి. నీ మాట అన్న వాక్యం అన్న ఒకటి స్వచ్ఛమైనది. ఏమంటే ప్యూరిటీ, కల్తీ లేదు ఆయన మాట. ఏమి లేదు, కల్తీ లేని మాట అయింది. ఇప్పుడు చాలామంది కల్తీగాళ్ళు తయారయ్యారు. అన్ని కల్తీ మాటలు, మనకేం ప్రయోజనం ఉండదు. అందులో లాభం ఇందులో లాభం ఉంటుందని చెబుతారు, కానీ ఏది మనకు లాభాన్ని చేకూర్చదు. దేవుని మాట మనకి స్వచ్ఛమైనది, ప్యూరిటీ. 148వ వాక్యం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. చూడండి, నిద్ర లెగిస్తే ఏమండి, నిద్రపోయే ముందు నిద్ర లెగిస్తే నీ వాక్యం కోసం కాచుకొని ఉండాలనే తపనేది ఎవరికైనా. లేచిన దగ్గర నుంచి అప్పులు, లేచిన దగ్గర నుంచి డబ్బులు, లేచిన దగ్గర నుంచి తిప్పలు, లేచిన దగ్గర నుంచి ఏమండి రకరకాల పరిస్థితులు. ఎప్పుడు ఇదేగా జీవనం. నేను ఆ మంచం మీద పడేసి చూస్తా. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు, ఎప్పుడు మెలుకు వస్తే అప్పుడు, ఏ థాట్ వస్తే అది రాసుకోవటం. వాక్యం దీపం అంట. చెప్పండి. నెంబర్ 1 దీపం అనగా ఏంటి? ఎన్నోనే చూడండి వాక్యం గురించి. ఏమండి నడకను మన అపవిత్రమైన నడకను శుద్ధి చేసిద్దండి, పాపంలోకి పోనీదండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి. నిరాశల్లో మనకి వాక్యము ఆదరణ అవుతుందండి. ప్రాణం పోతున్నప్పుడు వాక్యం మనకు బలం అవుతుందండి. దాచిపెట్టిద్దంట శత్రువు నుంచి వాక్యం. జ్ఞానాన్ని ఇచ్చిద్దంటండి, తెలివితేటలను ఇస్తుంది. ఆ వాక్యాన్ని మీరు ద్వేషిస్తుంది. స్వచ్ఛమైనదండి వాక్యం. 160వ వాక్యం చూడండి. నీ కృప చొప్పున నన్ను, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము. వాక్యం నిత్యము నిలిచిద్దంట. సత్యము వాక్యం, ఇట్స్ ట్రూత్. నిజం మాట్లాడేదే వాక్యం. ఈ లోకంలో వాక్యం తప్ప అన్ని అబద్ధాలే. అబద్ధాన్ని మనం నమ్ముతున్నాం, నిజం మాట్లాడేదాన్ని మనం వెంబడించట్లేదు. 161 అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్యము నా హృదయమందు నిలుచుచు. కొంతమంది ఇదిగో తరుముతారు మనల్ని. తరిమేటప్పుడు ఈ వాక్యాలు గుర్తుకు రావాలి. ప్రభువా నువ్వు దాచిపెడతానన్నావు, తరిమేటప్పుడు మమ్మల్ని కాపాడుతానన్నావు, అయ్యా నన్ను నా నడకని శుద్ధి చేస్తానన్నావు, నాకు తెలివిని ఎన్ని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మీరు శత్రువు మిమ్మల్ని తరుముతున్నప్పుడు వాక్యాన్ని మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇంకా పేజీ తిప్పండి.
172వ వచనం. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చిన నాలుక. అబ్బా అబ్బా, వాక్యాలే పాటలుగా రాసి పాడుతున్న వాళ్ళు కొంతమంది చాలా తక్కువ కనపడుతున్నారు ఇప్పుడు. వాక్యాలే ఏమండి, వాక్యాలే పాటలుగా చేసి పాడుతున్నారు. మనం కూడా నిద్ర మీద రాశాం. యోనా నిద్రపోయాడు. చేప కడుపులో ఉన్నప్పుడు కానీ ఆయనకి సంకల్పం గుర్తుకు రాలేదంట. అబ్రహాము నిద్రపోయాడు. బలి సమయంలో ఇశ్రాయేలీలు బానిసత్వానికి పోవటానికి కారకుడయ్యాడు. సంసోను నిద్రపోయాడు దెలీలా తొడ మీద. అతనుకున్న సమర్పణను పోగొట్టుకున్నాడు. ఈ 3 చరణాలు రాజ్యం వాక్యమే. వాక్యం మనుషులను బలపరుస్తుందండి, బలపరుస్తుంది. దీపమనగా వాక్యం. అందరూ చెప్పండి, దీపమనగా వాక్యము. వాక్యము మనలను స్థిరపరిచిద్ది, తప్పుడు ఆలోచనలోకి పోనివ్వదు, తెలివితేటలను ఇస్తుంది, జాగ్రత్త పెట్టిద్ది, దాచిద్ది. ఏమంటే మనలను శత్రువులకు అప్పగించకుండా మనలను అప్పటికప్పుడే తప్పిస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాక్యానికి జ్ఞాపకం చేసుకో, నీ ప్రాణం నిలబడిద్ది. 2వ మాట చదవండి. దీపమనగా. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఇంతటితో వాక్యాన్ని గురించి ఆపేస్తున్నాను. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం కూడా. మీకు దిగిద్ది, నాకు దిగిద్ది. చెప్పేటప్పుడు మీకే కాదు గుచ్చుకోవటం, నాకు కూడా ఎన్నోసార్లు గుచ్చుకుంది. నన్ను నేను కూడా ఇక్కడే ఇదే బలిపీఠం దగ్గర నేను కూడా సరి చేసుకున్నాను. నువ్వేంది అనుకుంటున్నావు? నీకెళ్ళు 1 వేలు చూపిస్తే మిగతా 3 ఏళ్ళు నాకు చూపిస్తుంది. వాట్ అబౌట్ మీ? నా గురించి ఏంటని నా వేలే నాకు చూపిస్తున్నాయి. వాక్యం అయిపోయిన అనంతరం నేను కూడా ప్రార్థన చేసుకోవట్లేదా? బాబు వింటున్నారా? ఈ మధ్య సో కాల్డ్ విశ్వాసులు కొంతమంది కోపాస్టులు ఎడతయ్యారంటే, ఫోన్లో నేను ఏదైనా చెప్తున్న వాక్యాన్ని వెంటనే రెఫరెన్స్ కొట్టగానే వచ్చేస్తాను. మా పిల్లలు చూడు టైప్ చేసుకుంటున్నారు మెసేజ్ని. నోట్ ఉంది, నోట్ టైప్ చేసుకుంటున్నారు. ఒక రిఫరెన్స్ రాగానే నాకు అన్నీ తెలిసిపోయింది అని పక్కన పెట్టేస్తున్నారు చదవకుండా. ఆయన ఏం చేస్తున్నాడు చూసారా? ఒక నోట్ ఉంటుంది, విను, నీకే చెప్తున్నా, నోట్ ఉంటుంది. నోట్లో చక్కగా అంశం పాయింట్స్ రాసుకుంటున్నాడు. ఎప్పుడన్నా నేను దాన్ని ఎక్కడన్నా చెప్పాల్సి వస్తే వాడి నుంచి అది నేను షేర్ చేసుకోవాలి. ఒక బుక్ లాగా చేసుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు టైప్ చేస్తే వాక్యం 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 అని రిఫరెన్స్లు వస్తాయి, కానీ ఆ కూర్పు, ఆ తలంపులు నీకు రావు. నేను అందుకే వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు పక్కన పెట్టేసి చక్కగా బైబిల్ చూస్తున్నాడా, వాక్యం నోట్ చేసుకుంటున్నాడు. ఆ 2 ఉండాలి. పెద్ద అన్నీ వచ్చిన వాళ్ళలాగా బిల్డప్ చేస్తున్నారు కొంతమంది సేవకులు. ఇప్పుడు బైబుల్ లేకుండా నేను కూడా బోధించను. ఇది చూడండి, నా చేతిలో ఎప్పుడు బైబుల్ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి, ట్యాబ్ ఉంటుంది. నేను అన్నీ ముందుగానే చదువుకొని వాక్యం మాత్రం చక్కగా డైరీలో రాసుకొని చెప్తున్నా. అప్డేట్ అయినంత మాత్రాన ఫోన్లో చూసి చెప్పాలా? జాగ్రత్త. 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. ఇందాకేమో వాక్యం దీపం అన్నాడు, ఇప్పుడేమో ఆత్మదీపం అన్నాడు. చెప్పండి ఏమిటి? ఆత్మ ఎవరో కాదు, మనమే. బాబు విను, ఆత్మ ఎవరు? మనమే.
చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, ఆరిపోతున్నావు. ఆత్మదీపాన్ని వెలిగించు ప్రభువా అని అడగండి. ఈ రాత్రి నీ ఆత్మను పాడు చేసుకోవద్దు. ఆత్మను పాడు చేసుకోవద్దు. ఆత్మ చేత శరీర క్రియలను చంపండి అని ఉంది గలతీ పత్రికలో అండి. ఆత్మ బలాన్ని ఎక్కువగా పెంచుకోండి. మీ ఆత్మ సంబంధంగా మీరు ఎదగకుండా శరీర క్రియలు అడ్డుపడుతున్నాయి. శరీర ఆలోచనలు, శరీర ఇచ్చలు, శరీరం ఏది కోరుకుంటే అది చేస్తున్నావు. మనం పాట రాసుకోవాలా? నా శరీరం ఇంకేదో కోరుకొనుచుండగా, నా మనసే వంచనతోనే నిండుకొని ఉండగా, తప్పించినావు నన్ను పాపపు ఊబి నుండి, విడిపించినావు నన్ను సాతాను చెర నుండి. కొంతమంది శరీరాలు ఏవేవో కోరుకుంటున్నాయి, మనసు ఏదేదో కోరుకుంటుంది. అలాంటి స్థితి నుంచి తప్పించగలిగిన ఏకైక దీపం ఉందంటే వాక్యమే. నీ ఆత్మ ఆరిపోకుండా వాక్యం చేత నింపబడు. చీకటిని పారదోలిద్ది. నీ ఆత్మ దీపం అనే సంగతి మర్చిపోవద్దు. అది భూలోకంలో క్రీస్తు కొరకు మండించండి. కొన్ని ఆత్మలు మండించబడతాయి. లేదా ఈ లోకంలో ఈ శరీరాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే నిత్యాగ్ని నరకంలోనంట నిత్యం అక్కడ కూడా కాలుతుంటావు, మండుతుంటావు. నీ ఆత్మకి శరీర క్రియలు అడ్డమైన శరీర క్రియలను చంపేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. 6వ అధ్యాయం 22వ వాక్యం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై. ఇటు చూడండి, దేహానికి దీపం అంట కన్ను. 2 కళ్ళు లేవు అనుకో, మన దేహం అంతా చీకటైపోయి. గుడ్డోడిని చూస్తలేదా మీరు? గుడ్డివారిని చూస్తున్నారా? అయ్యా ఇదిగో ఈ చెట్లు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో, మందిరం చూడు ఎంత కొత్తగా కట్టారంటే అతను ఏమంటాడు? ఏం కనపడుతుందరా నా చీకటే అని అంటాడు. గుడ్డివానికి అంత చీకటిగా ఉన్నట్టే కళ్ళు పోయిన మనకు కూడా పాపముతో నీ కళ్ళు పొరలు గమ్మాయి. పాపం మానలేని కళ్ళు నీ మనోనేత్రాలు తెరవనీయకుండా నీ కళ్ళు మూతలు పడ్డాయి. ఇంకా నువ్వేం చూస్తావు? నువ్వు చీకటితో చీకటిమయమయ్యావన్న సంగతి నీకు అర్థం కావట్లా. మనిషివి చూడటానికి అలా ఉన్నావు కానీ పూర్తిగా చీకటి అయిపోయావు. నీ ఆత్మను ఆర్పుకుంటున్నావు, నీ కళ్ళు ఆర్పుకుంటున్నావు, వాక్యం లేకుండా నీ జీవితాన్ని ఆర్పుకుంటున్నావు. కాబట్టి పూర్తిగా నువ్వు చీకటి అయిపోయావు. అలాంటి నీకు భూమి మీద బ్రతికే చాయిస్ లేదంటున్నాడు ప్రభు. ఛాన్స్ లేదు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వాక్యంలో రాస్తాడు. 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లిద్ది, భక్తిహీనుల దీపము ఆరిపోవును. చూడండి, భక్తిహీనుల దీపం ఆరిపోతుందంట. ఎవరి దీపం అండి? భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. కాబట్టి నా మాట విని మన దీపం మనం వెలిగించుకొని అనేకులు ఆ వెలుగులోకి వచ్చేలాగా, అందరూ ఆ వెలుగులో నడిచేలాగా
మన జీవితాన్ని ఈ రాత్రికి మార్చుకుందాం. ఇక మీదటి నుంచి వెలిగించబడిన ఈ దీపాలు ఆరిపోకుండా ఉండును గాక. ఆమేన్.